ఫ్రీ ఎడ్యుకేషన్ మరియు స్కాలర్షిప్ తో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. జనసేనలో వరుస చేరికలు పార్టీ నేతలను కూడా ఆలోచనలో పడేస్తున్నాయి. ఎందుకంటే 10 ఏళ్ల నుంచి లేని చేరికలను పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పుడే ఎందుకు మొదలుపెట్టారు అన్నది గాజ్ గ్లాస్ పార్టీ ముఖ్య నేతలకు కూడా అర్థం కాకుండా ఉంది. గత 10 ఏళ్లలో పదుల సంఖ్యలోనే నేతలు ఉండేవారు. బలమైన కేడర్తో పాటు కాపు సామాజిక వర్గం, పవన్ ఫ్యాన్స్ కారణంగా నేతలు చేరకపోయినా 2024 ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్ వచ్చింది. 21 అసెంబ్లీ స్థానాలు, 2 పార్లమెంట్ స్థానాలను ఎంచుకొని అందులోనే పోటీ చేసి అన్నింటిలోనూ గెలిచి పవన్ కళ్యాణ్ 10 ఏళ్ల నుంచి తనపై వస్తున్న విమర్శకుల నోళ్లను మూయించగలిగారు. కానీ అధికారంలోకి రాగానే టీడీపీ కంటే జనసేనలో చేరికలు ఎక్కువగా ఉండడం వెనుక ఎవరు ఉన్నారు అన్న దానిపై పార్టీలో చర్చ జరుగుతోంది. పవన్ కళ్యాణ్ సొంత నిర్ణయం కాదు అన్నది ఎక్కువ మంది నుంచి అభిప్రాయంగా వినిపిస్తుంది. ఎందుకంటే పవన్ పెద్దగా చేరికలను ప్రోత్సహించరు అని అందరికీ తెలుసు. ఎందుకంటే పవన్కు నాయకుల కంటే అభిమానులు, ఓట్ బ్యాంక్ పైనే నమ్మకం ఎక్కువ. అలాంటి పవన్ కళ్యాణ్ గత కొద్ది రోజుల నుంచి చేరికలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం వెనుక బలమైన కారణం లేకపోలేదు అన్న కామెంట్స్ అయితే జనసేన నేతలు అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. దీనికి కారణం ఏమైనా నేతలు ఎక్కువైతే మిగిలిన పార్టీల మాదిరిగానే జనసేన తయారవుతుందేమో అన్న ఆందోళన పార్టీ ముఖ్య నేతల్లో వ్యక్తమవుతోంది. ఇప్పటికే కొందరు నేతల చేరికకు పవన్ కళ్యాణ్ ఓకే చెప్పారు. ఈ నెల 26వ తేదీన 3 వైసీపీ నేతలు జనసేనలోకి చేరారు. గుంటూరు జిల్లాకు చెందిన కిలారి రోషయ్య, కృష్ణా జిల్లాకు చెందిన సామినేని ఉదయభాను, ప్రకాశం జిల్లాకు చెందిన బాలినేని శ్రీనివాసరెడ్డిలు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వీరి చేరికతో ఆ నియోజకవర్గాల్లో టీడీపీ నేతలకు కొంత ఇబ్బందులు ఎదురవుతాయి. అయినా కూడా మిత్రపక్షమైన టీడీపీని కాదని పవన్ ఎందుకు పార్టీలో చేర్చుకుంటున్నారు అన్నదే ప్రశ్న. ఎందుకంటే ఆ నియోజకవర్గాల్లో పొన్నూరులో ధూళిపాల నరేంద్ర, ఒంగోలులో దామచర్ల జనార్దన్ రావు, జగ్గయ్యపేటలో శ్రీరామ్ తాతయ్యలు 3 టీడీపీకి చెందిన బలమైన నేతలు. వారు పార్టీలో సుదీర్ఘ కాలం నుంచి ఉంటున్నవారు. అలాంటి వారి నియోజకవర్గంలో వైసీపీ నేతలను పవన్ చేర్చుకుంటున్నారు అంటే అందుకు బలమైన కారణం ఉండే ఉంటుందని జనసేన నేతలు చెబుతున్నారు. ఈ చేరికల వెనుక ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నారని అనుమానిస్తున్నారు. ఆయన సూచనతోనే కొందరి నేతలకు పవన్ కళ్యాణ్ ఓకే చెప్పినట్లు చర్చించుకుంటున్నారు. వైసీపీని కొన్ని కీలక నియోజకవర్గాల్లో నిర్వీర్యం చేయాలి అంటే జనసేనలోని వారిని చేర్చుకోవాలని చంద్రబాబు సూచన మేరకే ఈ చేరికలకు పవన్ ఓకే చెప్పినట్లు అనుకుంటున్నారు. మరోవైపు తోట త్రిమూర్తులు వంటి వారి చేరికకు నో చెప్పడం కూడా ఈ అనుమానాన్ని మరింత బలపరుస్తుంది. లేకుంటే ఈ సమయంలో పవన్ అంతటి నిర్ణయాలను తీసుకోరు అన్న టాక్ అయితే వినిపిస్తుంది. మరి జనసేన నేతలకు చేరికలపై పవన్ స్పష్టత ఇస్తారా లేదా అన్నది తెలియాల్సి ఉంది.